శేఖర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని గట్టి నమ్మకం ఉందండి. ఎందుకంటే జగన్ గారి పాలన ప్రజలందరూ చూసారు. ఎందుకంటే ప్రజలందరూ ఎవరు అమాయకంగా లేరు. మామూలుగా వీళ్ళు ఎన్నో ఫాల్స్ ప్రొపగండా సృష్టిద్దామని చూసారు. ఎలక్షన్ వచ్చే టైంకి కూడా ఏది ఇట్లా ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ అని అదని ఇదని. కాకపోతే ఇవన్నీ జగన్ గారు కూడా మంచిగా స్లైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పరిపాలన వాళ్ళ పరిపాలనకి మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఎలా డిఫరెన్షియేట్ చేశారో సో ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకంటే 2014లో కూడా ఇదే కూటమి వచ్చి ప్రత్యేక హోదా ఇవన్నీ ఏమి ఇవ్వకుండా అలా చేశారు కదా. సో ప్రజలందరూ చూశారు పాలన ఏంటంటే చంద్రబాబు గారి పాలన ఎలా ఉంటుందంటే ఒక 10% పని చేసి 90% పబ్లిసిటీ లెక్క ఉంటుంది. సో జగన్ గారి పరిపాలన ఏమో 90% పని ఉండి. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీస్ చాలా తెచ్చారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. కాకపోతే నాకేమనిపించింది అంటే కొంచెం ఇండస్ట్రీస్ పరంగా అది చెప్పుకోలేదు అని అనిపించింది. కొంచెం చెప్పుకొని ఉంటే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వంశీ గారు. మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అధికారం వస్తుంది, దాంట్లో సందేహమే లేదు. అయితే ఇక్కడ మీరు చెప్పినటువంటి ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా అది ఇటీవల కాలంలో 13 లక్షల కోట్ల రూపాయలు ఎంఓఏలు చేసుకోవడం జరిగింది. దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది ముందు. కాబట్టి ఉద్యోగ అవకాశాలు కూడా అవకాశం ఉన్న మేరకు మరి గత 5 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ని కూడా కంప్లీట్ గవర్నమెంట్ దాంట్లోకి తీసుకోవడం అయితే లేదా 1,30,000 ఉద్యోగం ఒక్కసారిగా మరి ఇవ్వడం కూడా జరిగింది గవర్నమెంట్ జాబ్స్. ఈ విధంగా వరుసగా జాబ్స్ ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముందు కూడా మరిన్ని అవకాశాలు వస్తాయి. ఏపీపీఎస్సీ ద్వారా కూడా మరి గతంలో ఇచ్చారు, రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఉద్యోగాలు వస్తాయి. ఏదైతే మీరు చెప్పినటువంటి ఈ కంపెనీలన్నీ కూడా రాగలిగితే ఇంకా లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. మరి మీరు కోరిన విధంగానే ఇక్కడ పరిపాలన మీరు ఆశించిన విధంగానే ఇక్కడ పరిపాలన ఉంది. నేను అందరూ ఎన్ఆర్ఐలను కూడా వాస్తవ పరిస్థితులను కూడా గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో కేవలం ఇప్పుడు 5 సంవత్సరాల్లో కొన్నిట్లో మరి కొన్ని జరగకపోవచ్చు, కొన్ని పనులు మరి ముందు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మేము అందుకే మేము ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇవ్వనటువంటి అనేకమైనటువంటి కూడా మరి నెరవేరుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే నేను ముందు నుంచే చెప్తున్న ప్రధానంగా పేదవాళ్ళని దృష్టిలోనే పెట్టుకొని పనులు జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ ఆరోగ్యం, విద్య, మరి ఇది చాలా ప్రధానమైన అంశం. వ్యవసాయం, వీటికి అత్యధిక ప్రాధాన్యత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇంతకుముందు 5 లక్షలు మాత్రమే మరి ఆరోగ్యశ్రీ కింద ఉండేది. ఈరోజు దాన్ని 25 లక్షలకి చేశారు. మరి ఏదైతే ఉన్నాయో జబ్బుల సంఖ్యను కూడా 2,000కి పైబడి పెంచడం జరిగింది. కాబట్టి అన్ని విధాల ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తూ ఉంది. మీ అందరి యొక్క అభిమానం మరి సహకారం ఖచ్చితంగా మాకు ఉండాలి ఆంధ్రప్రదేశ్కి. నేను అదే కోరుతూ ఉన్నాను. దయచేసి మీకు సద్విమర్శలు చేయండి, మేము స్వీకరిస్తాం, దాంట్లో సందేహమే లేదు. ఇక్కడ జరిగేటువంటి లోటుపాట్లు చెప్పండి, మేము ఖచ్చితంగా సరిదిద్దుకుంటాం. కానీ ఈరోజు అంత పరిస్థితే లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశాన్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను.